శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా 5 కుటుంబాలు కూడా విషాద ఛాయల్లో అయితే మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంత వైరల్గా మారిందనేది కూడా చూడొచ్చు. 5గురు ప్రాణాలు కూడా చిటికెలో, అంటే ఒకవైపు వేడుకలా ఉత్సవం కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఎవ్వరు ఊహించని విధంగా అపశృతి ఏ విధంగా చోటు చేసుకుంది అనేది కూడా మనకు తెలియడం జరిగింది. 4 ఇప్పుడు హాస్పిటల్ చికిత్స పొందుతున్నప్పటికీ ఒక వ్యక్తి ఇప్పుడు మరణించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా 3 ప్రాణాలు మాత్రం కొట్టుమిట్లు ఆడుతున్నట్టుగా కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే ఇప్పుడు 5గురు చనిపోయారో ఇప్పుడు మనతో పాటు, అందులో ఒకరి భార్య, శ్రీకాంత్ గారి భార్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు, కానీ అసలు ఏం జరిగింది, ఈ వీడియో చూసైనా సరే తనకి ఎవరైనా సహాయం చేస్తారన్న ఉద్దేశంతోనే తనతో మాట్లాడించాల్సి వస్తుంది. అమ్మ మిమ్మల్ని బాధ సురేష్, అమ్మ మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం అస్సలు లేదు. కాకపోతే అది అపశృతి ఏ విధంగా జరిగింది అనేది కూడా ఎవరని చెప్పలేము. కాకపోతే మీరు కూడా ఆ వేడుకల్లో ఒక భాగంగా వెళ్ళటం జరిగింది, కానీ అసలు అక్కడ ఏం జరిగిందమ్మా? ఏం లేదు, 9:30 వరకు ఓకే, బాగానే ఉన్నారు అందరూ. మేము వర్షం పడుతుందని పాపని తీసుకొని వచ్చేసినాం 9:30. అసలు ఏం జరిగింది? మీరు కూడా అక్కడ ఉండటం జరిగింది కదా, అసలు ఏం జరిగింది? నేను 9:30 వరకు వచ్చేసినాను. వర్షం పడుతుంది, చిన్న పాప ఉందని వచ్చాను. డ్రాప్ చేసి వెళ్ళినాడు. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందా? 2 years. 2 years అవుతుంది. ఒక చిన్న పాప కూడా ఉంది, 5 నెలల పాప కూడా. అంటే ఎలా ఉండేవారు మీతో, ఏంటి అసలు వెళ్ళేటప్పుడు? బాగుండే, చాలా సపోర్ట్ చేస్తుండే. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ రోజే కాకుండా తరువాత రోజు శోభయాత్ర జరగడానికి గల కారణం ఏంటమ్మా? ఆ డేనే సేమ్, జన్మాష్టమి ఇంకా శోభయాత్ర సేమ్. 9:30 వరకు జన్మాష్టమి సెలబ్రేషన్స్ అయినాయి. 9:30 నుంచి శోభయాత్ర స్టార్ట్ అయింది. అంటే దాదాపుగా 70 మంది అందులో పాల్గొన్నట్టుగా కూడా చెప్తున్నారు. అందులో ఫస్ట్ ఈయననే ఉండే, ఈయనకే ఎక్కువ తాకిందని చెప్తున్నారు. అంటే ఇంకా 4 కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇంకో 4కి హాస్పిటల్కి తరలించారు, కానీ అందులో ఒక వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున కూడా చనిపోవడం జరిగింది. అంటే అసలు ఏం చెప్పాలి? ఏం లేదు, వాళ్ళ మదర్ ఉన్నారు అక్కడ. సో చూడొచ్చు, తను మొత్తం కూడా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పాప కూడా ఉంది. చిన్న పాప ఉన్నప్పటికీ కూడా ఆ పాపకి ఇంకా తండ్రి స్పర్శ ఇప్పుడిప్పుడే తెలుస్తుందన్న టైంలో ఈ విధంగా జరగడం అనేది చాలా విషాదం అని చెప్పచ్చు. ఆ తల్లి బాధ వర్ణించలేని విధంగా కనిపిస్తుంది. చూడొచ్చు, ఆ తల్లి నా కొడుకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో శోభయాత్రలో పాల్గొని వస్తాడు, క్షేమంగా వస్తాడు అంటూ కూడా అనుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పచ్చు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే తన కొడుకు ఇంకెప్పుడు తిరిగి రాడు అన్న వార్త తను జీర్ణించుకోలేక తను ఏ విధంగా కన్నీరు మున్నీరు అవుతుందనేది చూస్తున్నాం. అలాగే చుట్టుపక్కల బంధువులు కూడా ఏ విధంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తన కొడుకు జన్మాష్టమి వేడుకల్లో శోభయాత్రలో పాల్గొంటున్నాడు. ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు నా కొడుకు ఉంటాయని అనుకున్న తరుణంలో ఇలాంటి మాట, ఆ వార్త వినటంతో ఆ తల్లి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. ప్రతి సంవత్సరం కూడా మీ అబ్బాయి ఆ జన్మాష్టమి వేడుకలో పాల్గొంటూ ఉంటాడు, కానీ ఈసారి మాత్రం అలా జరగటం మా అందరికీ కూడా చాలా బాధాకరమైన చెప్పాలి. అసలు మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? మీరు కూడా శోభయాత్రలో పాల్గొన్నారా? మేము పోలే, ఆయన ఒకడే పోయిండు. ఆయన భార్య పోయింది, ఇంకా సరి తయారయ్యి పోయి పూజ చేసుకొని వచ్చింది. దించిపోయిండట బండికాడ. ఆన వస్తుంది కదా, వర్షం వస్తుంది, బుడ్డ పాప ఉందని దించిపోయిండు. ఇక మాకు 11-12 గంటలకు అయిపోయిందని చెప్పారు. సిరేస్ ఉండని చెప్పారు, మాకు చెప్పలే. అయిపోయిందని చెప్పలే. సిరేస్ ఉండు దావకనేసి అంటే నేను దెబ్బలు తాకినేమో వస్తాడేమో అని నేను అనుకున్నాను. కరెంట్ షాక్ కొట్టిందని చెప్పారా, లేకపోతే ఒంట్లో బాగాలేదు అని చెప్పిండు? సిరేస్ ఉందని చెప్పిండు అంతే. కరెంట్ చాటలే, నాతోటి ఏమనలే. సిరేస్ ఉన్నాడు, దావకాన్ని లేచారు అని చెప్పిండు, ఏం చెప్పలేదు. మరి అక్కడికి వెళ్ళాక మీ కొడుకు పరిస్థితి ఎలా ఉందమ్మా అసలు? అంటే మిమ్మల్ని అడగాలి. పోయిరో ఏమయ్యా, మేము ఏడ్చుకుంటున్నాము. మేము పోలేదు, అనబడుతుంది కదా వర్షం లేడబోయేది. మేము వంకుకుంటా ఎవ్వరం పోలేము, మేము ఇంట్లోనే ఏడ్చుకుంటున్నాం. భార్య కూడా పోలే. చిన్న వాననా ఎక్కడ పోలే. గాలిలో వస్తేనే చెప్పిర్రు మాకు. చెప్పి మా
చిన్న బిడ్డ ఒక ఆమె పోయింది. అంతే. ఎంతమంది అమ్మ పిల్లలు మీకు? 3 బిడ్డలు 2 కొడుకులు. 2 కొడుకులు. ఇప్పుడు ఈయన మరణించడం చిన్న ఆయన చాలా బాధాకరమనే చెప్పొచ్చు. మీతో ఎలా ఉండేవాడు మీ అబ్బాయి? ఒక్కతాను మంచిగా ఉన్నాం, మేము బర్ర కట్టుకొని మంచిగా ఉన్నాము. ఏమి కొట్లాటలు గిట్లాటలు ఏం లేవు. 3 ఆడపిల్లలు పెళ్లి చేసిన, ఆయన పెళ్లి కూడా చేసి 2 ఏళ్ళు అవుతుంది గంతే. ఒక పాప 4 ఏళ్ళ పాప ఉంది. ఆ పాప అంటే ఇంకా ఆ పాపకి తండ్రి స్పర్శ ఇప్పుడిప్పుడు తెలుస్తున్న టైంలో అట్లా అది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అంటే మృతదేహం కూడా గాంధీ హాస్పిటల్ ఉన్నట్టు హాస్పిటల్. సో ఈ తల్లికి మాత్రం తీరని లోటు అని చెప్పచ్చు. అమ్మ అంటే అందరూ కూడా ఆ ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. నిమిషాల్లో ఇలా అశుభ వార్త అనేది తెలిసింది. ఏం చెప్తారు? అంటే ఒక్కసారిగా 5 మంది చనిపోవడం జరిగింది అక్కడికక్కడే. ఇంకా 4 హాస్పిటల్లో చికిత్స పొందారు. ఇప్పుడు కూడా ఇంకా 5 మంది కూడా ఈ విధంగానే ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు? చాటు కొట్టిందా ఏమైందా నేను పోలే చూడలేదు, నాకేమెరక, నాకు ఎరకలేదు. ఇది సిరేసు అంటేనే మేము ఏడ్చుకుంటూ తగిలినాం. ఇక్కడ ఆన పడుతుందా, ఎక్కడైనా పోదామంటే పోయి చూసి వద్దామంటే వాన పడుతుందా. ఆ 10-11 గంటల రాత్రి ఏం పోతాం, వర్షం లేకుంటుందని పోదు. మేము ఎట్టినా 11, 12 అయ్యి. సో చూడొచ్చు, ఆ తల్లి ఒక్కసారిగా మరణ వార్త వినటంతో ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అయిందని చెప్పొచ్చు. సీరియస్గా అంటే తల్లి కాబట్టి ఎక్కడ ఏమైపోతుందేమో అని చెప్పి మీ బాబుకి సీరియస్గా ఉందని చెప్పటంతో తను ఇక్కడే, అందులోనూ భారీ వర్షం రావడంతో తను ఇక్కడే ఇంట్లోనే ఏడుస్తూ తన కొడుకు ఎలా ఉన్నాడో ఏంటో కూడా అంటూ కూడా ఇక్కడే రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అలాగే ఆయన చెల్లి కూడా ఉంది ఇక్కడ. మరికొంతమంది కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అన్న. అంటే ఇది ఎప్పుడు జరిగింది? రాత్రి మేము బస్తీ వాసులం అమ్మా. మేము మా బస్తీలో ఉంటాడు, చాలా మంచి అబ్బాయి. ఇది మన కృష్ణాష్టమి శోభాయాత్ర అనేది ప్రతి సంవత్సరం యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అలా కార్యక్రమాన్ని కూడా ఈ సురేష్ అనే అబ్బాయి కూడా పాల్గొనడం జరిగింది. మరి రాత్రి కరెంటు షాక్ తగిలిన విషయం మా రామంతాపూర్ వాసులందరికీ చాలా బాధాకరం. ఎందుకంటే ఇలాంటి సంఘటన నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వినలేదు. ఇలాంటి సంఘటన ఇంకా ముందు కూడా జరగొద్దని ఆ దేవుని కోరుకుంటున్నాను. కానీ ఈ సంఘటన జరిగింది, చాలా బాధ ఉంది. ఎందుకంటే మంచి యువకులు, మంచి పిల్లలు ఈరోజు లోకాన్ని ఇచ్చిపెట్టిపోవడం చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగొద్దని చెప్పి కోరుకుంటున్నాము. అయితే ఇక్కడ ఇప్పుడు మనకి సంబంధించి కొంతమంది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అందులో చూడొచ్చు కుటుంబం మొత్తం ఎంత విషాదంలో మునిగిపోయిందనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఇక్కడ మరికొంతమంది బంధువులు, ఆయన చెల్లెలు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఆ వార్త తెలియగానే మీరు వెళ్ళటం జరిగింది. అప్పుడు మీ అన్నయ్య ఎలాంటి పరిస్థితుల్లో? తమ్ముడు అవుతాడు, నేను అక్కనైతాం, 3 అక్క చెల్లెలు మేము. ఆడు పాటలనే ఎగిరిపోయిండు. అంబులెన్స్ పోతుంటే నేను పోస్ట్ మార్టం పోతుంటే పోయి తీసుకొని ఇట్లా చేతులు ఎత్తుకున్నాను. ఏమి సమాధానం, ఏం పరిచయం లేదు నా తమ్ముడికి. అన్నిట్లో ముందు ఉంటాడు. ఆయన ప్రాణానికి ముందు చేసుకోండి అమ్మా. నా తమ్ముడు పోయిండు, నా బంగారం బస్సుడు తమ్ముడు పోయిండు. నాయమ్మా జాబులు పంపించిననే అమ్మా. చూడొచ్చు, వాళ్ళకి విషాద ఘటన చోటు చేసుకోవడం అనేది ఇంటిల్లి పాది మొత్తం కూడా ఏ విధంగా మున్నీరు అవుతున్నారు అనేది కూడా కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా అంటే అంతా కూడా మంచిగా ఆ శోభయాత్ర సాగుతుందన్న టైంలో ఇలాంటి విషాద వార్త వేయటం ఏదైతే ఈ రామంతపూర్ బస్తీకి కూడా చాలా బ్లాక్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా 5 మంది చనిపోవడం, 6 మంది ఇప్పటికి ఈ ఊరితో కలిపి 6 మంది చనిపోవడం, 4 ఇంకా వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరికొంతమంది కూడా ఆయన బంధువులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు కూడా ఉన్నారా అక్కడ? అక్కడ లేమమ్మా, మా కొడుకులు ఉన్నారు అక్కడ. కొడుకు ఫోన్ చేయంగానే మేము అట్లనే ఇదే అయిపోయినాం. మేము మా కొడుకులు ఉన్నారు, మా కొడుకు పోయి హాస్పిటల్ తీసుకెళ్ళి బండి మీద ఎక్కడ ఏం ఆటలు ఈట ఏం రాలేవంట. బండి మీద మా కొడుకు తీసుకొని వెళ్ళిపోయినట్ట.
అక్కడ పోగానే ఆయన చెప్పిండ ఏరం తీసుకోగానే ఆడ పట్టం మేము ఇక్కడ ఇంకో హాస్పిటల్ తీసుకోవాలంటే అక్కడ పోయినాం ఇక అక్కడ పోగానే ఇక అయిపోయిందని చెప్పేసిరు ఇక. సో చూడొచ్చు నిమిషాల్లోనే అంతా అయిపోవడం అనేది ఒకసారి విషాద గాథనే చెప్పొచ్చు. అక్కడ చూసుకుంటే రామంతపూర్ సదర్ అనేది కనిపిస్తుంది మనకి. సదర్ అనేది అక్కడ 2016లో కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇది ఘనంగా జరుపుతూ ఉంటారు. నన్ను ఒకసారి అది తీయవా? ప్రతి సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఘనంగా ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. శోభయాత్ర అనేది మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఆ శోభయాత్రకు సంబంధించి అవార్డు ఈయనకి రావటం అక్కడ కూడా మనం చూస్తున్నాం. 2018లో జరిగిన శోభయాత్రకి గాను ఆయనకి ఇచ్చిన కానుక అని చెప్పొచ్చు. ఇలా మనకు ఆ పైన చూసుకుంటే మొత్తం కూడా కృష్ణుడికి సంబంధించిన అవార్డ్స్ అనేవి అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ కూడా చూడవచ్చు అవార్డ్స్ అన్ని కూడా చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఈయన ఆ శోభయాత్రలో పాల్గొంటున్నప్పుడు వస్తున్న అవార్డ్స్ అవన్నీ కూడా ఒక్కసారి మనం చూస్తున్నాం అని చెప్పొచ్చు. అదొకసారి ఈయన ఆ ఫ్రేమ్ అదొకసారి. సో చూడొచ్చు 2016లోది ఇది. ఇలాగే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయన పాల్గొంటూ ఉంటారు కాబట్టి ఆ సంవత్సరానికి గుర్తుగా ఇలా డేట్తో సహా అంటే ఇయర్తో సహా ఇచ్చిన గుర్తు కూడా ఈయన ఇక్కడ భద్రంగా దాచుకోవడం జరిగింది. మనకు కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా అక్కడ మొత్తం కూడా మనకు కనిపిస్తున్నాయి 2018, 19, 20 ఇలా మొత్తం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో శోభయాత్రలో ఆయన ఘనంగా పాల్గొంటూ క్షేమంగా ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులతో వస్తారు అనుకున్న తల్లిదండ్రులకి చేదు వార్త మిగిలిందని చెప్పొచ్చు. ఇంటిల్లిపాది మొత్తం కూడా విషాయ ఛాయలు అల్లుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చివరిసారిగా మాత్రం ఆయన చెల్లెలి చేతుల్లోనే ఆయన మరణించడం అనేది అసలు ఎవ్వరం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చెల్లెలు కూడా చెప్పడం జరుగుతుంది, నా చేతుల్లోనే నేను అసలు తీసుకోలేకపోయాను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ కొద్ది నెలల క్రితమే రాఖీ పండుగ కూడా చోటు చేసుకుంది. రాఖీ పండుగ కూడా జరిగింది. మేము పండుగ జరుపుకోలే పరిస్థితులు బాలేక 2 ఏళ్ల నుంచి పండుగ జరుపుకుంటలేము. అసలు నేను ఈయనే ఉంటా 24 గంటలు మా తమ్ముడు ముంగట్నే ఉంటా. అసలు అమ్మ ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకల్లో మీ అన్నే పాల్గొంటూ ఉంటాడు. అక్కడ మాకు అవార్డ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎలా అనిపించేది? దేవుడు ఆశీస్సులు ఆ యూత్ ప్రెసిడెంట్ వల్ల ఉండడం వల్ల అన్ని జాగ్రత్త ఆయనే తీసుకోవడం వల్ల ఇక్కడ ఈ ఘటన జరిగింది. అట్లా వర్షం కారణంగా కూడా ఇది జరిగింది అనుకోవచ్చా అమ్మ? వర్షం కారణంగా కూడా జరిగింది. ఇది వర్షం కారణం వల్లనే జరిగిందని అనుకుంటున్నాను. చూడొచ్చు మొత్తం కూడా మీ తమ్ముడివి సంవత్సరం పోయి తెచ్చుకుంటాడు. ఎల్లో కానీ పార్టిసిపేట్ చేస్తాడు బాగా. ఏదైనప్పటికీ ఒక్కసారిగా చూడొచ్చు ప్రతి సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా వాళ్ళకి అవార్డు ఇస్తూ ఉండేవాళ్ళు. అలాంటిది ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు ఉంటాయని ఈ విధంగా అనుకున్నారు. కానీ ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందని ఎవ్వరం కూడా అనుకునే పరిస్థితి. దీనికి ముఖ్య కారణం మూల కారణం కూడా వర్షం రావటం కూడా అనేది కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు వీరి కుటుంబం మీద ఉండాలనేది కూడా మనం కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ పవన్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.